తెలంగాణలో హైదరాబాద్ సిటీలో మొహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇది తెలంగాణ సీఎంఓ చేస్తున్నటువంటి ప్రకటన. ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలోనే స్కైవే నిర్మించబోతున్నట్టు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్ల మీద నడిచి వెళ్లే వాళ్ళ భద్రత దృష్ట్యా ఇక్కడ స్కైవే నిర్మించాలని ప్రతిపాదనలు ఎప్పటి నుంచినో ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవడంతో పీట ముడిపడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.5 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో స్కైవాక్ పనులు నిలిచిపోయాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే మొహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి 5వ తేదీన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. అక్కడున్న రక్షణ శాఖ భూములు తమకు బదిలీ చేయాల్సిన అవసరాన్ని వివరించడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడున్న డిఫెన్స్ జోన్కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్లో సీఎం పలు మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలు ఇటీవల కేంద్రానికి పంపించారు. వాళ్ళు కూడా స్పందించినటువంటి నేపథ్యంలో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూములు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించబోతోంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి 15.15 కోట్ల విలువైన మౌలిక వస్తువులు కల్పించాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి 10 ఏళ్ల పాటు లైసెన్స్ రుసుము చెల్లించాలని నిబంధన విధించింది. 4 వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మొహిదీపట్నం స్కైవాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించబోతుంది. వీళ్ళంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.